పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్తో పాటు నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలకు నిరసనగా మార్కాపురం జిల్లా కేంద్రంలోని కోర్టు సెంటర్లో సిపిఐ, సిపిఎం ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక విధానాన్ని తీవ్రంగా విమర్శిస్తూ ధరల నియంత్రణకు తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సిపిఐ జిల్లా ప్రధాన కార్యదర్శి నారాయణ మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్పై అధిక పన్ను విధించడం ద్వారా సామాన్య ప్రజలపై భారం మోపుతుందన్నారు. కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా వ్యవహరిస్తూ ప్రజల నుండి పన్నుల రూపంలో భారీగా ఆదాయం సమకూర్చుకుంటుందని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా వ్యాట్ ఇతర పన్నుల ద్వారా ఇంధన ధరల్ని మరింత పెంచుతుందని విమర్శించారు. సిపిఎం జిల్లా ప్రధాన కార్యదర్శి సోమయ్య మాట్లాడారు. డీజిల్ ధరల పెరుగుదల కారణంగా రవాణా ఖర్చులు అధికమై అన్ని నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్నాయని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పన్నుల భారాన్ని తగ్గించి పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల్ని వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. ధరల పెరుగుదలను నియంత్రించే చర్యలు తీసుకోకపోవడాన్ని నాయకులు తప్పుపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ అంశంపై స్పందించకుండా కేంద్ర ప్రభుత్వానికి మద్దతుగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. రాస్తారోకో కారణంగా కొంతసేపు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. అనంతరం పోలీసులు నిరసనకారుల్ని అక్కడి నుండి తొలగించడంతో కార్యక్రమం శాంతియుతంగా ముగిసింది. పెరుగుతున్న ధరల భారం నుండి ప్రజలకు ఉపశమనం కల్పించేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణ చర్యలు చేపట్టాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. ఈరోజు వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పెట్రోలు, డీజిలు, వంట గ్యాస్ ధరలని పెంపుదలకు నిరసనగా పెంచిన ధరలు తగ్గించాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా రాస్తారోకో కార్యక్రమానికి వామపక్ష పార్టీలు పిలిపించినాయి. అందులో మార్కాపురం కేంద్రంలో కోర్టు సెంటర్లో ఈరోజు రాస్తారోకో నిర్వహించడం జరిగింది. అనేక మంది ఈరోజు ఆటో కార్మికులు, లేకపోతే ఇతర వాహనదారులు అనేక మంది ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఎన్నికలకు ముందు ధరలు పెరగవు, యుద్ధం ఎటువంటి పరిస్థితుల్లో యుద్ధం వచ్చినా యుద్ధం ప్రభావం భారతదేశం మీద ఉండదు, ధరలు పెరగవు అని ప్రకటించారు. 5 రాష్ట్రాల ఎన్నికలు పూర్తయిపోయి రిజల్ట్ వచ్చిన వెంటనే మరుసటి రోజే 11వ తేదీన మన తెలంగాణ హైదరాబాద్కు వచ్చి హైదరాబాద్ సభలో ఆయన ప్రజలకి పిలుపునిచ్చాడు. ప్రజలారా, మీరు త్యాగాలకు సిద్ధం కండి. ఈరోజు దేశం అనేక ఆర్థిక పరిస్థితులను ఎదుర్కొంటుంది. ప్రపంచ దేశాల్లో యుద్ధం కారణంగా ఈరోజు భారతదేశం ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది. కాబట్టి ప్రజలు మీరు త్యాగాలకు సిద్ధం కావాలని చెప్పి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పిలుపునిస్తూ, ప్రజలు ఒక పూటే తినండి, నూనెలు ఎక్కువ వాడద్దు, వంట నూనెలు ఎక్కువ వాడద్దు, గ్యాస్ ఎక్కువ వాడద్దు, అలాగే బంగారం కూడా కొనొద్దు, ప్రజలు త్యాగాలకు సిద్ధం కండి అని చెప్పి పిలుపునిచ్చాడు. మరుసటి రోజే ప్రధానమంత్రి గారు ఏ పిలుపునైతే ప్రధానమంత్రి గారు ఇచ్చారో ఆ పిలుపుని ఆయనే పాటించకుండా ఆయన మరుసటి రోజే ప్రత్యేక విమానంలో వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రపంచ పర్యటనకి వెళ్ళాడు. అనేక దేశాల్లో పర్యటిస్తున్నారు. ఈరోజు నరేంద్ర మోడీ గారు రోజువారీ ఆయన తినే తిండి, కట్టే బట్ట ఏది ఆయన ఏ సౌకర్యాలు తగ్గించుకోలేదు. ప్రజలను మాత్రం త్యాగాలకు సిద్ధం కండి అని ఆయన పిలుపునిచ్చాడు. మంచిది. ఎందుకు పెరిగినాయి ఈ ధరలు అని చెప్తే నరేంద్ర మోడీ గారు, బీజేపీ ప్రభుత్వం, ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఈరోజు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. ప్రపంచంలో యుద్ధం ఉంది. ఈరోజు ఇరాన్కి, ఇజ్రాయెల్కి జరుగుతున్న, అమెరికాకి జరుగుతున్న మధ్య యుద్ధం కారణంగా మొత్తం భారతదేశంలో ఈ రకమైన ఆర్థిక సంక్షోభం వచ్చింది. పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగినాయి, వంట గ్యాస్ ధరలు పెరిగినాయి. కాబట్టి ప్రజలు ఈ కష్టాలు పడవలసిందని చెప్పి చెప్తా ఉన్నారు. ఇది వాస్తవమేనా? అసలు వాస్తవంగా జరిగింది ఏంటి? ఈరోజు రష్యా నుంచి తక్కువ చమురు ఇవ్వడానికి రష్యా సిద్ధంగా ఉన్నది, నువ్వు కొనుగోలు చేయడానికి సిద్ధంగా లేవు. అసలు రష్యా నుంచి బయలుదేరిన షిప్పులను కూడా నువ్వు మధ్యలో సముద్రంలోనే ఆపేసి వెనక్కి పంపించాడు ప్రధానమంత్రి గారు. అంటే భారతదేశాన్ని అమెరికా ఆంక్షలకి, అమెరికా వద్దన తాకట్టు పెట్టి భారత ప్రయోజనాల్ని, భారత ప్రజల యొక్క ప్రయోజనాల్ని అమెరికా వద్ద తాకట్టు పెట్టి ఈరోజు ప్రజల త్యాగాలకు సిద్ధం కండి అని పిలిపివ్వడం అనేది ఏమాత్రము సరైంది కాదని చెప్పి వామపక్ష పార్టీలుగా మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈరోజు నీకు రాష్ట్ర ప్రభుత్వానికి డీజిల్ మీద, పెట్రోల్ మీద రాష్ట్ర ప్రభుత్వానికి ట్యాక్స్ విధిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వానికి ట్యాక్స్ వెళ్తుంది. మీ ట్యాక్స్లు మీరు తగ్గించుకోవడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ట్యాక్స్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది, కేంద్ర ప్రభుత్వం ట్యాక్స్ కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుంది. కానీ నువ్వు రాయితీలు ప్రజలకు ఇవ్వట్లేదు. రాయితీలు పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలకు, రిలయన్స్, అంబానీకి ఇస్తున్నావు, అదానికి ఇస్తున్నావు రాయితీలు తప్ప ప్రజలకి మీరు కష్టపడండి,
కష్టాలకు సిద్ధంగా అండి, త్యాగాలకు సిద్ధంగా అండి ప్రజలకు పిలిపిస్తున్నావు. ఇది ఏమాత్రం సరైనది కాదు. ఈ ప్రభుత్వం రాకముందు 12 సంవత్సరాల క్రితం ఈ దేశంలో మొత్తం డీజిల్ పెట్రోల్ ధరలకు వ్యతిరేకంగా ఆనాడు ఆ స్మృతి ఇరానీ గారు గ్యాస్ నెత్తిన పెట్టుకొని ఢిల్లీ నగరంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేసింది. ఇప్పుడు ఆ స్మృతి ఇరానీ ఎక్కడుందో కనిపించడం లేదు. 64 రూపాయలు డీజిల్, 65 రూపాయలు పెట్రోల్ ఉండి దాదాపు 450-500 లోపు వంట గ్యాస్ ధరలు ఉంటే ఈ రోజు బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజు 1000 రూపాయలకి డీజిల్ వంట గ్యాస్ ధరలు పెరిగినాయి. ఈ రోజు పెట్రోల్ 117 రూపాయలకు పైన ఉన్నది. 106 రూపాయలు, సుమారు 105-106 రూపాయలు ఈరోజు డీజిల్ ధరలు పెరిగినాయి. ఈ డీజిల్ పెట్రోల్ ధరలు పెరగడం కారణంగా పూర్తిగా ఈ రోజు నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయి తీవ్రమైన ప్రజల ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి దేశంలోనూ రాష్ట్రంలోనూ ఏర్పడింది. ఇంత పరిస్థితులు ఈ రోజు ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం, మేము అధికారంలో ఉన్నాం, మేము రాష్ట్రాన్ని, దేశాన్ని అభివృద్ధి చేస్తామని చెప్తున్న చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు పెరిగిన ధరల గురించి కానీ ఈ రోజు ఈ పరిస్థితుల గురించి కానీ ఒక్క మాట కూడా మాట్లాడకుండా వాళ్ళకి ఏవైతే ట్యాక్సులు ప్రజల మీద విధిస్తున్నారో రాష్ట్ర ప్రభుత్వం వాటాని రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటూనే ఉంది. అంటే త్యాగాలకి ప్రజలు సిద్ధం కావాలి తప్ప ప్రభుత్వాలు సిద్ధం కావడం లేదు. కార్పొరేట్ కంపెనీలకు ఇచ్చే రాయితీలు ఆపడం లేదని చెప్పి ఈరోజు స్పష్టంగా అర్థమవుతున్నాయి. ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వాలు ఇది ప్రజలకి అనుకూలమైన ప్రభుత్వాలు కాదు, ప్రజా వ్యతిరేకమైన ప్రభుత్వాలు, కార్పొరేట్ అనుకూల ప్రభుత్వాలు అని చెప్పి మరొకసారి నిట్ట నిలువున ఈరోజు స్పష్టం చేసుకుంది. దేశవ్యాప్తంగా ప్రజలందరూ ఈ ధరలని పెంచిన నిత్యావసర వస్తువుల ధరలు, అధిక ధరలను తట్టుకోలేని పరిస్థితి ఈరోజు దేశంలో ఉన్నది, రాష్ట్రంలో ఉన్నది. కాబట్టి పెంచిన ధరలు తగ్గించేంత వరకు ఈ పోరాటం కొనసాగుతుంది. ప్రజలకు మేము విజ్ఞప్తి చేసేది, మనం త్యాగాలకు సిద్ధం కాదు, పోరాటాలకు సిద్ధం కావాలని చెప్పి వామపక్ష పార్టీలుగా, సిపిఐగా మేము ప్రజలకు పిలుపునిస్తా ఉన్నాం.